బాబు ఢిల్లీ టూర్ ఒక ధైర్యాన్ని ఇచ్చింది ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, అట్లాగే తెలుగుదేశం శ్రేణులకు కూడా. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బాబు మీద డిపెండ్ అయ్యే పరిస్థితుల్లో ఉంది. దాని ఇంపాక్ట్ ఆయన్ని రిసీవ్ చేసుకున్నటువంటి తీరులో కనబడుతుంది. కేంద్ర మంత్రులు అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు రిసీవ్ చేసుకున్నటువంటి తీరులో కనబడుతుంది. అది ఒక ఆస్పెక్ట్. రెండవది, అటు మంత్రులతో వరుసగా కలిసినటువంటి సందర్భంగా బాబు మాటలకి వాళ్ళు ఇస్తున్న విలువ, బాబు సూచనల్ని అమలు చేస్తామని చెప్తుండటం, అట్లాగే బాబు కోరినటువంటి వాటి విషయంలో పాజిటివ్గా ఆలోచించడం అన్నట్టు. కేంద్ర నిధులు గతంలోనూ వచ్చినాయి, బోలెడన్ని వచ్చినాయి, ఇప్పుడు మరిన్ని ఉంటాయి. రెండవది, అప్పట్లో కేంద్ర నిధులు ఇచ్చినా ఇక్కడ మధ్యలో ఆగిపోయిన పనులు ఉన్నాయి. ఎందుకు? రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం. ఇప్పుడు బాబు అందుకు సిద్ధపడుతున్నారు. లైక్ జల్ జీవన్ మిషన్కి సంబంధించినటువంటియో, లేకపోతే కనుక కొన్ని రోడ్లకు సంబంధించి కేంద్రం డబ్బులు ఇస్తానంటే ఇక్కడ ఆగినాయో, రైల్వే పనులు, వీటన్నిటికీ కూడా ఇవన్నీ కూడా చకచక జరిగే అవకాశం ఉంది. అట్లాగే కేంద్ర ఆర్థిక శాఖ నుండి వచ్చేటటువంటి నిధులు ఏవైతే అడుగుతున్నారో వాటికి సంబంధించి కూడా వేగవంతం అయ్యేటటువంటి అవకాశం అయితే కనబడుతుంది.